చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాతోని నీకు 2-3 ఏళ్ల పరిచయం. ఎప్పుడన్నా నా బిహేవింగ్ ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా, సో ఎంత జాలీగా ఉంటా. సో ఆన్ స్క్రీన్ నేను చెప్పే విధానం ఏంటంటే సామాజికంగా దాన్ని గోచారం అంటాం. గోచారం అంటే ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడినాం. మేషరాశి గురించి మాట్లాడితే కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించింది మేషరాశి. కానీ నా దగ్గరికి నువ్వు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నీ వ్యక్తిగతమైన జాతకాన్ని బేస్ చేసుకొని నేను నీకు చెప్పే జాతకం వేరే ఉంటుంది. సో నువ్వు వీటిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంట్లో దశాచిత్రాలు ఉంటాయి, దీంట్లో లగ్నం ఉంటుంది, దీంట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు ఉంటాయి. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. అందుకని వేణుస్వామి చెడును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, విడిపోతారు అని చెప్పంగానే ఎంత దిగజారిపోతున్నారు జనాలంటే, శుభమా అంటూ రెండో పెళ్లి, అరే శుభమా అంటూ ఒకటో పెళ్లి చేసుకుంటారా? రెండో పెళ్లిని శుభము, మూడో పెళ్లిని శుభము, నాలుగో పెళ్లిని శుభం అనే సంస్కృతి కాదురా భారతదేశంలో. సో ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలకు నేను ఏం చెప్తా అంటే, అరే మీరు అమ్మాయిల దగ్గర కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకుంటే చేసుకోకండి. ఎందుకంటే అసలు రైట్స్ కోసము, అభివృద్ధి కోసము కొట్లాడాల్సిన స్థాయిలో అమ్మాయిలు లేరు. అమ్మాయిలు మొగోళ్ళని దాటి చాలా రోజులు అయిపోయింది. సో మొగోళ్లకు ఆడోళ్లకు తేడా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మగవాళ్ళు 1 కిలోమీటర్ వెనకాల ఉంటే ఆడవాళ్ళు 1 కిలోమీటర్ ముందున్నారు ప్రస్తుత జనరేషన్లో. సో ఇప్పుడు బ్రతకడానికి నానా సంకలు నాకేది మగవాళ్ళు. సో నేనేమంటున్నా, మీరు ఆడవాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయితేనే లైఫ్లో ఎదుగుతారు. సో ఇలా ఎదగండి, సో ఇలా డబ్బు సంపాదించండి. అప్పుడు మీకు చేతుల డబ్బు ఉంటే ఒక అందమైన అమ్మాయి భార్య వస్తుంది. సో ఇలాంటి పనులు మీరు చేయండి. అట్లనే సమాజంలో ఎవడు పడితే వాడు డబ్బులు లేకపోతే ఒక రకంగా హింసిస్తారు, డబ్బులుంటే ఒక రకంగా హింసిస్తారు. సమాజం ఏం చేస్తుంది అంటే ఎవరిని తప్పుపట్టే పరిస్థితుల్లో మనం లేము. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, ఎంతో యూట్యూబ్ మాధ్యమాలు వచ్చినాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు యూట్యూబ్ ఛానల్ అనేది కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ అంటే ఎవడు పడితే వాడు ఒక చిన్న మైక్ కొనుక్కోవాలి, లేకుంటే సెల్ ఫోన్కు మైక్ పెట్టుకోవాలి. వానికంటూ ఒక యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటారు, లేదా 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇంకా వాడు బట్టలు ఇప్పుతాడు, ఇంకా మొత్తం జనాలు. ఇంకా వాడికి సబ్జెక్టుతోని పని లేదు. వాడు ఎవరిని తిట్టాలనుకుంటే వాడిని తిడుతూనే ఉంటాడు. దీని మీద బ్రతికే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లెక్క తీస్తే దగ్గర ఒక 500 మంది వెళ్తారు. వాళ్ళకి ఏం పని లేదు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది, 5 పిల్లలు పుట్టినాయి అనగానే వీడికి పెడతాడు. వేణుస్వామి ఇంట్లో పిల్లి ఈనింది, 5 పిల్లలు పుట్టినాయి, 1,00,000 మంది చూస్తారు. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్టును వీళ్ళ పనే అది. సో వీళ్ళని తప్పు పట్టలేం. కారణం ఏంటి అంటే వీళ్ళ బ్రతుకు అనేది అక్కడి నుండి ఈ వర్క్ వల్లనే వస్తుంది, వీళ్ళు చూసేటువంటి యూట్యూబ్ వల్ల వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పడతలేను. నేను ఏమంటున్నా అంటే అది ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నా. జనాలను ప్రిపేర్ చేస్తున్నా. తప్పేం లేదు, జనాల్ని ప్రిపేర్ చేయడంలో తప్పు లేదు. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నువ్వు రాజకీయ నాయకుడివి కావాలన్నా, సినిమా హీరో కావాలన్నా, సినిమా హీరోయిన్ కావాలన్నా, నిన్ను టార్గెట్ చేయడానికి 100 మంది, 100 చేతులు, 200 చేతులు 24 hours by 7 రెడీగా ఉంటాయి. నువ్వు వాళ్ళ నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు చాలా తెలివితో, చాకచక్యంతో బయటపడాలి. అది సీఎం అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, ఒక సినిమా హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఎవరు కాదేది దెబ్బలకు అతీతము. ప్రతి ఒక్కడు ఎక్కడనో దగ్గర దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలను తప్పించుకుంటే మీరు బయటపడతారు అని నేను చెప్పదలుచుకున్న పాయింట్. బస్ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.